పెళ్ళేంటి మరీ ఎలా అయిపోయింది? ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండేదండి. ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పట్టించినవారు లేక ఇలా అయిపోయింది. ఈ ఇంట్లో ఉండి సేవ చేసేవారండి పాపం. నేనా? రచ్చగాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం ప్రతి ఒక్కరి జీవితాల్లో కాస్త చోటేమో నడుపుకునే బెచ్చగాన్ని. బాబు బాబు ఎవరు కావాలి? స్వామీజీని కలవడానికి వచ్చామండి. గురువు గారు ధ్యానం ఉన్నారు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. గురువు గారు అంత చేయలేదులే కానీ వచ్చింది నేనే. మనం వేసిన పేపర్ పైన వర్కౌట్ అయింది. కుర్రలు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అయింది. ముగ్గురు వచ్చారు. సరే కుంటి ఎరా కుంటి, బయట జనాలు ఉన్నారు, లోపల తీసుకుని రా. అమ్మని అమ్మ. అరే బాబాయ్, ఈ స్వామీజీ గారు మంగళవారం సంతలో పీనిజులు 10 రూపాయల మందు అమ్ముకునే వాళ్ళగా ఉన్నాడు రా. గురువు గారు ధ్యానంలో ఉన్నారు, మీరు కూడా 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఏదైతే అది వద్దులే కానీ అడిగేద్దాం. నన్ను ముట్టుకోకరా మూర్ఖుడా. ఈ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు, మొన్న మేము పార్టీ పెట్టుకుని ఇంటికి వెళ్తుంటే మా ఎన్నోలు ఏదో పెద్ద భూతం వచ్చినట్టు ఉందయ్యా. 2 అడుగులేసి ఎదరికెళ్ళి చూస్తే పెద్ద దెయ్యం కనపడిందయ్యా. ఆ ఏళ్ళ నుండి మాకు నిద్ర ఉండలేదయ్యా, ఆకలి అవుతలేదయ్యా. ఒకరోజు తెల్లవారుజామున లేచి బయటకు వస్తే ఓ పేపర్లో మా ఊరంతా శ్మశానం అయిపోద్దని రాస్తుందయ్యా. మాకేం చేయాలో తెలియలేదయ్యా. అప్పుడు మీ దగ్గరకు వచ్చామయ్యా. గురుగారు ఇప్పుడు ఏం చేద్దామండి? అది చెప్పడానికే నేనున్నదే. అసలు ఈ కుంటోని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పంపించానా? పంపించే. నాకు అర్థమైంది. చేతులు పట్టండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే గురువు గారు.
తాళ్ళు అమ్ముకుని కొడుతుంటే అయిందిలే పని. ఏమండి ఏమండి అన్న ఆదివారం చర్చిలో అలవాటు ఉందా మీకు? ఇల్లు అండి, ఆయన చనిపోయిన కాడి నుంచి ప్రార్థన జరగట్లేదు, కాబట్టి వెళ్తలేదు. అన్న ఎప్పుడు నా సేవలో దేవుని యొక్క పరిచయం అయితే ఆగకూడదు. ఆయన ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయిన బ్రతుకున్నారంటే ఈ సేవ అయితే కొనసాగాలి. ఈ సేవ కొనసాగాలంటే మీ సహకారం అయితే కావాలి. మూసుకున్న గుడి తరపులు తేవాలంటే ముందు మనం ఉదయ తరపులు అయితే తెరవాలి. కాబట్టి ఆ సహకారంతో దేవుని యొక్క పరిచయం కొనసాగిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మరి వెంటనే ప్రార్థన చేస్తారంట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులకు కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహిమను తెలియజేయుటకు ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేయుచున్నారు. చక్కగా సంఘము బలపడి నీ కార్యములు జరుగుచున్నగా నీ సేవకుని పిలుచుచున్నారు. ఆ దైవజనుడితో నీ సేవ ఆగిపోకుండా ఆ సేవకుని ఆశ నెరవేరినట్లుగా నీకు మహిమకరముగా ఈ సేవను కొనసాగించు. ఆమేన్. వందనాలండి. పాస్టర్ గారు నమస్తే. నమస్తే. ఏముందండి, అందరినీ దేవుడి వైపు నడిపించడానికి ఏదో చిన్న ఈ టైం నా దేవుని కోసం ఏదైనా చేస్తాను అంటే మీరే కదండి. మాయ వాళ్ళు ఊళ్ళో ఏదో చూసి భయపడ్డారంట. పుస్తకం బాగా ఉంది అని నమ్ముతున్నాడు. ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాడు. అలాంటివి మన దేవుని ముందు నిలబడలేవు. ముందు అవన్నీ మానేసి దేవుని నమ్మకం చేయాలి. మాయో నువ్వేంట్రా బాబు ఇప్పటికే భయం ఇచ్చి చెప్తుంటే? ఏమైంది మాయా? ఏమైందంటావేంట్రా బాబు? ఆ దెయ్యం చూసిన కానివ్వండి నిద్ర లేదు, నొప్పి లేదురా బాబు. అది కాదు మాయా, పాస్టర్ గారు చెప్పింది నేను ప్రార్థన చేసుకో, దేవుని నమ్ముకో, ధైర్యంగా ఉండు మాయా, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇంతకే నువ్వు వచ్చిన పనేంటి? నేను చూద్దామని. చూసావుగా